హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఈరోజు మీరు రాసి వచ్చిన ఎగ్జామ్ పేపర్ ఇది. మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు సెండ్ చేశారు. అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది. లాస్ట్ టైం నేను చెప్పడం మర్చిపోయాను. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్యాటర్న్ అయితే మీకు చెప్పాను, కానీ ఇప్పుడు మనకి ప్యాటర్న్ అయితే చేంజ్ అయిందనమాట. సెక్షన్ ఏలో సేమ్ 6 మార్క్స్ క్వశ్చన్స్ 2 రాయాలి. సెక్షన్ బిలో 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 రాయాలి. బట్ సెక్షన్ సిలో వచ్చేసి మనకి ఇంతకుముందు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటంటే మనకి 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. వాటిలోంచి ఏదైనా 1 క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అన్నమాట. అండ్ ఇక్కడ ఇది మీకు ప్లస్సే కానీ మైనస్ అయితే కాదు, ఓకేనా? ఎట్లాగో ఒకసారి నేను మళ్ళీ చెప్తా చూడండి. మనం ఇంతకుముందు ఏం చేస్తున్నాం, ఫస్ట్ బిట్లో 4 క్వశ్చన్స్ ఇస్తే వాటిలోంచి ఒకటి మనకి 2 బ్లాక్స్ ఉంటున్నాయి, అవునా? అంటే తెలుగు మీడియం వాళ్ళకైతే ఖండాలు అని ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే బ్లాక్స్ అని ఉంటాయి. ఆ 2 బ్లాక్స్లోంచి ఏదైనా ఒక బ్లాక్ని నేర్చుకుంటున్నాం, అవునా? ఇప్పుడు మనకి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ ఫస్ట్ బ్లాక్లోంచి వస్తే థర్డ్ ఫోర్త్ క్వశ్చన్స్ మనకి సెకండ్ బ్లాక్లోంచి వస్తాయి. అట్లాగే మనకి సెక్షన్ బిలో ఫస్ట్ 5th క్వశ్చన్లో ఏబి అనేవి ఫస్ట్ బ్లాక్ నుంచి వస్తే 6th క్వశ్చన్లో ఏబి అనేవి మనకి సెకండ్ బ్లాక్ నుంచి వస్తాయి, అవునా? అట్లాగే మనకి 5th క్వశ్చన్లో ఏదన్నా ఒకటి రాయాలి, అండ్ 6th క్వశ్చన్లో ఏదన్నా ఒకటి రాయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి సెక్షన్ సిలో ఏమైందంటే ఇక్కడ కూడా మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అవి కూడా మనకి ఒకటి బ్లాక్ 1 నుంచి ఒకటి బ్లాక్ 2 నుంచి వస్తాయి, అవునా? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే మీరు నేర్చుకుంటే ఇంకా ఎక్కువ మార్క్స్ ఎట్లా వస్తాయి అనేది మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫస్ట్ సెక్షన్లో 2 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా రాయగలుగుతారు, నేను చెప్పినట్టు ఏదైనా ఒక ఖండాన్ని ఒక బ్లాక్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే. సో ఇక్కడ మనకి 12 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా మనకి 5th బిట్లో ఏ ఆర్ బి అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇవి మనకు ఫస్ట్ బిట్ నుంచి వస్తాయి. సో ఈ రెండిట్లోంచి కూడా ఒక క్వశ్చన్ని రాయాలి. అండ్ 6th వన్ అంటారా, మనకి నెక్స్ట్ బ్లాక్ నుంచి వస్తుంది కాబట్టి ఒకవేళ మనం రాయగలిగితే ఓకే, రాయలేకపోతే లీవ్ ఇట్. సో ఇక్కడ మనకి 10 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ 12 మార్క్స్ అండ్ ఇక్కడ 10 మార్క్స్, మనకి 22 మార్క్స్ అయితే మనకి ఇక్కడికే అయిపోతున్నాయి. ఆ 22 మార్క్స్కి ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా మనకి ఒకటేమో బ్లాక్ 1 నుంచి ఒకటేమో బ్లాక్ 2 నుంచి. సో మనం ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ని ఈజీగా రాయగలుగుతాం. ఎప్పుడు బ్లాక్ 1 కానీ బ్లాక్ 2 కానీ ఏదైనా ఒక బ్లాక్ ఏదైనా ఒక ఖండం పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడే. సో అప్పుడు ఇక్కడ కూడా మనం 8 మార్క్స్ క్వశ్చన్ని ఒకటి పర్ఫెక్ట్గా రాయగలుగుతాం. ఇచ్చిందే 2, ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్ నుంచి అంటే ఒక్కొక్క ఖండం నుంచి ఇచ్చారు. సో అవి మీరు ఈజీగా రాయగలుగుతారనమాట. కాబట్టి అక్కడ 22 మార్క్స్ ప్లస్ ఈ 8 అంటే 30 మార్క్స్కి మనం ఈజీగా రాయొచ్చు. దాంట్లో మీకు ఎన్ని చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా పోయినా, రైటింగ్ బాగలేకపోయినా వాళ్ళు ఒక 5 to 10 మార్క్స్ కట్ చేసినా సరే మీరు ఈజీగా 20 అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటారు, ఓకేనా? ఇట్లా ఇవ్వటం కూడా మనకే ప్లస్ అయ్యింది. అది మీరు అర్థం చేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ప్రతి దాంట్లో కూడా ఖండం 1 కానీ ఖండం 2 అంటే ఖండం 1 కానీ ఖండం 2 కానీ అంటే బ్లాక్ 1 కానీ బ్లాక్ 2 కానీ ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇవాళ ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయో ఒకసారి చూద్దామా. జెండర్ ఈక్వాలిటీ, జెండర్ సమానత్వం, డిస్క్రిమినేషన్ ఫేస్డ్ బై ఉమెన్ విత్ డిసబిలిటీస్, వికలాంగ మహిళలు ఎదుర్కొనే వివక్ష, ఇంటి పనులలో మగవారికి నిషేధించిన పనులు ఏవి ఎందుకు, వాట్ ఆర్ ద ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఫర్ మెన్ ఇన్ ద డొమెస్టిక్ స్పియర్ అండ్ వై, డిస్క్రైబ్ ద ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, స్త్రీ సాధికారతలో ఇమిడి ఉన్న అంశాలను వివరించండి, explain the reasons for domestic violence and explain the provisions under Domestic Violence Act 2005, గృహ హింసకు కారణాలు వివరించండి, గృహ హింస చట్టం 2005లోని అంశాలను వివరించండి. క్రిటికల్లీ ఎగ్జామిన్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, విద్యా ఉద్యోగ రంగాల్లో లింగ వివక్షను గురించి వివరించండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ మేడ్ ఇన్ CEDAW, మహిళా హక్కుల ప్రాముఖ్యాన్ని చర్చిస్తూ CEDAWలో పేర్కొన్న ప్రత్యేక విషయాలను తెలపండి. వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ దట్ కాంటెంపరీ టైమ్స్ ఆర్ థ్రోయింగ్ ఎట్ ద జెండర్ ఐడెంటిటీస్, జెండర్ గుర్తింపుల విషయంలో తలెత్తుతున్న ప్రధాన వర్తమాన సమస్యల గురించి రాయండి. అండ్ రైట్ అండ్ ఎస్సే ఆన్ జెండర్ స్పెక్ట్రమ్, జెండర్ వైవిధ్యం గురించి వివరంగా వ్యాసం రాయండి. వాట్ ఈజ్ సోషలైజేషన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆఫ్ అండ్ జెండర్, సామాజీకరణ అనగానేమి, సామాజికీకరణ ప్రక్రియను వివరిస్తూ జెండర్పై దాని ప్రభావాన్ని చర్చించండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ జనరిక్ ఎలెక్టివ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జామ్ కూడా మీకు ఈ విధంగానే వస్తుండొచ్చు, సెక్షన్ సి. సో మీరు బాగా చదువుకోండి, ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.